నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని చేత మనకి ఇవ్వబడిన వాక్యము, రాకడలో మనం వెళ్ళాలంటే మనకి ఎలాంటి అనుభవం ఉండాలి అనేది మనం నేర్చుకున్నాము. మనకి అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఆ అనుభవం లేకపోయినట్లయితే మనం ఏదో ఆలోచించుకుని లేకపోతే అభిప్రాయం పెట్టుకుని మనం ముందుకు ఎప్పుడు వెళ్ళలేము. కాబట్టి అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే దాంట్లో అసలు మనకి తేడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుభవించాము కాబట్టి. ఇప్పుడు ఒక షుగర్ ఉందనుకోండి, అది నోట్లో వేసుకుంటే అది స్వీట్ అని తెలుస్తుంది. ఎందుకంటే షుగర్ సాల్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఏదన్నా మనకు తెలియదు. అది నోట్లో వేసుకున్నప్పుడే దాని రుచి ఏంటో మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. అంటే చెప్పగలిగినటువంటి అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుభవపూర్వకంగా దాన్ని నిజంగా టేస్ట్ చేసినట్లయితే. సేమ్ థింగ్ దేవుని వాక్యం కూడా, దేవుని కార్యాలు కూడా మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నట్లయితే ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన ప్రేమ గాని, ఆయన యొక్క సంకల్పాలు గాని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం అనమాట. దాంట్లో మనకు అసలు తేడా అనేది కనిపించదు. అనుభవం మనకు లేకపోతే ఆత్మలో మరి పడిపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. అయితే ఈరోజు మరి మనకు ఐహిక విచారాల వల్ల గాని లేకపోతే మందంగా ఉండటాన్ని బట్టి మనం రాకడ అనుభవంలోకి మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. చాలా మంది ఎందుకంటే మనకున్న బాధలు, వేదనలు వాటి చేత మనలను కిందకి అణచివేసేటువంటి ముళ్ళ కంపలు లాంటివి కాబట్టి దాంట్లో మనము మరి సిద్ధపడేటువంటి అవకాశంకి చాలా తక్కువ అవకాశం మనకు ఉంటుంది అనమాట. ఎందుకంటే సిద్ధపడలేకపోతూ ఉంటాం, మనకు శక్తి చాలదు. కాబట్టి మనము ప్రభు యొక్క కృపను బట్టి మెలకుగా ఉండి ప్రతి విషయంలోనూ మనం రాకడ తలంపులు చూస్తూ ఉంటూ తర్వాత రాకడికి ఎదురు చూచే వారంగా మనం ఉన్నట్లయితే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతాం అనేది మనము నేర్చుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా మనము ఒకటి ఏంటంటే ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి. రాకడ అనుభవం మనకు ఉండాలంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను మనము మనం పాటిస్తూ దాని ప్రకారం నడుచుకోవాలని మరి వాక్యంలో మనం తెలుసుకుందాం. అంటే ఈ వాక్య ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వాళ్ళని ఏమంటారంటే సద్భక్తులు లేకపోతే విధేయులు అంటారనమాట. ఎందుకంటే విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా మనం క్రియలను చేయగలుగుతాం అనమాట. మరి మనం వినకపోతే గనక మనకు విశ్వాసం అనేది కలగదు. అంటే మన ఆజ్ఞకు మనం విధేయులం ఏ విధంగా అవుతామంటే ఆ యొక్క ఆజ్ఞలు వినాలా, దాన్ని విశ్వసించాలా, అప్పుడు దానికి మనం విధేయత కలిగి నడుచుకోగలుగుతాం అనమాట. మరి అట్లా చేసినప్పుడు మనము పరలోకంకు వాస్తవ్యులం అవుతామట. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం ఎదగాలంటే మనం ఖచ్చితంగా మనము దేవుని ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళంగా ఉండాలని మరి నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండము 28:1 ఉంటుంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నారు. అంటే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు మనలను హెచ్చించే స్థితికి మన యోగ్యులంగా ఎంచబడతాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలాగే లూకాసు వార్త 1:6 ఉంటుంది. ఎలిజబెత్ గారు మరి యోహాను గారి తండ్రి గారైనటువంటి ఆయన ఇద్దరు కలిసి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే ఆయన యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున మరి నడుచుకున్నారట, మరి నిరపరాధులుగా నడుచుకున్నారట. అంటే అపరాధం లేకుండా వారు చూసుకున్నారన్నమాట, ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ. అప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఆయన ఎంచబడ్డారట. అలాగే యోహాను సువార్త 12:50 ఉంటుంది. ఆయన ఆజ్ఞ నిత్యజీవం అని నేను ఎరుగుదును గనక నేను చెప్పుడు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. అంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు నిత్యజీవం అట. కాబట్టి వాటిని మనం అనుసరించినట్లయితే మనం కూడా నిత్య జీవంలోనికి వెళ్ళగలమని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అలాగే రెండోది ఏంటంటే మనము ఆచార ప్రకారము నడుచుకుంటా. మనకు కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి. అంటే మనుషులు
కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఆచారాలు ఏంటి అంటే ఏదన్నా మనము మేలుకరమైనది మనం చేయాలంటే, ఏదైనా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఒక ఆచారం అంటూ ఉంటది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ పండుగ డిసెంబర్ లో చేసుకుంటాం, అలాగే ఈస్టర్ పండుగ చేసుకుంటాము, అలాగే మంచి శుక్రవారం చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక ఆచారాలు. అలాగే వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, సన్నిధిలో ఉండట, సువార్త ప్రకటించుట, సాక్ష్యం ఇచ్చుట, ఇలాంటివి అనేకమైనటువంటి ఆచారాలు మనకున్నాయి. మనం ఆచారాల ప్రకారం నడుచుకుంటున్నట్లయితే, అంటే ఇవి ఏంటంటే మానకుండా వాడుక చొప్పున క్రమమైన నిర్దేశంలో చేసే వాటిని ఆచారాలు అంటాం అనమాట. వాటిని వాడుకగా అంటే ఇదొక వాడుక మాకు అని చెప్తాం అనమాట. కాబట్టి ఇందులో 2 రకాలైన ఆచారాలు. ఒకటి ఏంటంటే సదాచారములు, అంటే మేలుకరమైనవి, భక్తులకు నడిపించేవి, మనలను భక్తి పరులుగా చేసేవి మంచి ఆచారాలు అని అనుకోవచ్చు. దురాచారాలు అంటే ఏంటంటే కీడులోనికి నడిపించే, అంటే మనలను భక్తిహీనులుగా చేసే వాటిని దురాచారాలు అనుకుంటాము. మరి వారానికి ఒకసారి మనం గుడికి వెళ్ళి ఆరాధించట అదొక ఆచారము. తర్వాత సంవత్సరానికి ఒకసారి చేసుకునే వాటిని పండుగలు అంటాము. ఇశ్రాయేలీలు కూడా సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ చేసుకునేవారంట. దాని వెనుక ఒక ఆచారం వెనుక ఏముంటదండి, ఒక జ్ఞాపకం ఉంటది. అప్పుడు దేవుడు మనలను మరి అక్కడి నుండి ఐగుప్తులో నుండి మనల్ని విడిపించిన దినంన మనం ఈ పస్కాను ఆచరించాం. ఎందుకంటే దేవుడు దీన్ని జ్ఞాపకార్థంగా చేసుకోమన్నాడు కాబట్టి అదొక ఆచారంగా ఇశ్రాయేలీలు చేసుకుంటారట. ఈ సదాచారాలను నడుచుకునే వారిగా ఉండాలి గాని వీటిని వదిలిపెట్టకూడదు, వాటిని మరవకూడదు, మానకూడదు అని మరి దేవుడు మనకి ఈ యొక్క దీని ద్వారా, ఈ వాక్యం ద్వారా మనకు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకునేవారు అనమాట. ఆ ఆచారాల్లో మనం కూడా మన పార్టిసిపేట్ చేయాలంటే మనం కూడా వాటిని అనుసరించి నడుచుకోవాలన్నమాట. దేవుడు మనకేం ఆచారాలు ఇచ్చాడండి, మనం ప్రతి దినము వాక్యం చదువుకునటం కానీ, ప్రార్థన చేయటం, సన్నిధిలో ఉండటం, ఆయనతో సహవాసం చేయటం, ఇవన్నీ కూడా మంచి ఆచారాలు. మరి మన వారం గుడికి వెళ్తాం, తర్వాత కమ్యూనియన్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మనకు ప్రభు ఇచ్చిన ఆచారాలే. అంతేగాని మనం మన సొంతగా ఏదో చెయ్యాలని మన సొంత ఇదిగా చేసుకునే కాదు. ఈ లోకాచారాలు కూడా ఉంటాయి. ఈ లోకాన్ని అనుసరించి నడిచాయి లోకాచారాలు. కానీ మనము ప్రభువుని అనుసరించి నడుస్తున్నాం కాబట్టి ప్రభువు తను ఇచ్చినటువంటి ఆ కట్టడల ద్వారా మనము మరి ఈ యొక్క ఆచారాలను మనము చేసుకుంటున్నామట. మన ఉద్దేశాలు తెలుసుకుంటున్నాను, మన వాటిని కార్యాచరణలో మనం పెట్టలేకపోతున్నాం. నాయన నన్ను క్షమించు అని మనం ప్రభు దగ్గర మనము మన పాపాలను కూడా ఒప్పుకోగలిగినటువంటి స్థితిలోకి వస్తాం అన్నమాట. మరి విశ్రాంతి దినాన్ని ఆచరించటం, మరి దాన్ని జ్ఞాపకం చేసుకోవటం, మరి 6 దినాలు కూడా మన దేవుడు పనిచేసి ఒక దినమున మరి విశ్రాంతి తీసుకున్నారు ప్రభు. ఆ దినాన్ని ఒక పరిశుద్ధ దినంగా ఆచరించమని ప్రభువు మరి ఇశ్రాయేలీయులకు చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అది ఒక ప్రభు దినంగా వారు ఆచరిస్తున్నారు. ఇది పరిశుద్ధ దినము, ఇది ప్రభు దినము అని పెట్టుకున్నారు. అలాగే మనకు కూడా ప్రభువు లేచిన దినాన్ని మనము ఒక పరిశుద్ధ దినముగా మనము ఆచరిస్తున్నాం. కాబట్టి ఆదివారం నాడు మనం చర్చికి వెళ్తూ ఉంటాం అనమాట. ఆరాధన జనాన్ని పరిశుద్ధపరచమన్నాడు, పవిత్రపరచమన్నాడు దేవుడు. మరి అలాగే దేవుని యొక్క ఆచారాల్లో మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు అది మనకు ఒక పెద్ద ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట. మరి ఈ ఆచారాల వల్ల భక్తి మనకి వస్తుందన్నమాట. మరి ఇలా దేవుని చెప్పాడు కాబట్టి మనం చేసినప్పుడు మనకి మనసులో నెమ్మది, ఆ యొక్క అనుభవం మనం సంపాదించుకుంటాం. మరి అలాగే ఆత్మీయతలో కూడా మనము అభివృద్ధి పొందగలుగుతాం అన్నమాట. మరి లూకా సువార్త 2:42 కూడా ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళేది. అంటే ప్రభు కూడా తన వారికి ఉన్నటువంటి ఆ వాడుక చొప్పున మరి ఆయన పండుగను ఆచరించుటకై యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారట. మరి అలాగే యెషయా 29:1 ఉంటుంది, పండుగలను క్రమముగా జరగనీయుడి. అంటే పండుగలు ప్రభు ఇచ్చినటువంటి పండుగలను మనము క్రమంగా జరిగించాలన్నమాట. అంతేగాని ఈ లోకాన్ని అనుసరించి వారి ఆచారాలు చొప్పున నడుచుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలే. మరి అన్ని జనుల ఆచారాలు వేరుగా ఉన్నాయి. అన్ని జనుల ఆచారాలు
అభ్యసించొద్దని ప్రభు మనకి ఖచ్చితంగా మన వాక్యంలో చెప్పి ఉన్నారు. కాబట్టి అన్ని జనుల ఆచారాలు వేరు, దేవుని యొక్క బిడ్డల యొక్క ఆచారాలు వేరు. మన యొక్క ప్రవర్తనను బట్టి, మన ఆచారాలను బట్టి మనం ఎవరమో లోకము కూడా సాక్ష్యమిస్తుందంట మన మీద. కాబట్టి మనము ఏమి ఆచరిస్తున్నాము, మనము ప్రభువుని అనుసరిస్తున్నామా లేకపోతే మనలో మనము ఆచరించుకుంటున్నామా అని కూడా మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆజ్ఞలను అనుసరించుట మనకి ఎంత అవసరమో అదే విధముగా ఆయన ఇచ్చిన ఆచారాలను పాటించడం కూడా అంతే అవసరమని మనం గ్రహించుకోవచ్చు అనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24-26 వరకు ఏముంటుందంటే, ప్రభు తను ఇచ్చినటువంటి శరీర రక్తాలను మరి తీసుకోమని మనకు ప్రభు చెప్తున్నారన్నమాట. మరి దాంట్లో 26వ వచనం ఉంటుంది, రొట్టెని తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదుము. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని మనము కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాల్లో ప్రతిదినము తీసుకుంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతాం అంటే మనము దేవుని యొక్క సంస్కారం మరి ఆచరించడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి క్రమాన్ని మనము పాటిస్తున్నాం అనమాట. ఆయన ఇచ్చిన ఆచారాన్ని మనము ఆచరణలో పెడుతున్నాం అనమాట. అలాగే ఇంకొక వచనం ఇంకోటి ఏంటంటే, ఇంకో ముఖ్యమైన సంగతి, దేవునితో మనము ఏకీభవించాలి. రాకడలో వారు చేయవలసిన పని ఏంటండి, దేవునితో ఏకీభవించుట, దేవుని యొక్క మరి దేవునితో సహవాసం చేయుట. మరి లోకంతో కాదండి, ప్రభువుతో చేయాల. మరి లోకంతో సహవాసం చేసే వాళ్ళు అందరూ కూడా ఉంటారు, కానీ లోకంతో చేసినప్పుడు మనకి దేవుని యొక్క రాకడకు సిద్ధపడేటువంటి అవకాశం మనకు రాదు. ఎందుకంటే రేపొద్దున మనం రాకడలో ఎత్తబడలేదు అనుకోండి, లోకంతో సహవాసం చేస్తూ వాళ్ళతో ఎంత స్నేహంగా ఉన్నా రేపొద్దుట మనం రాకడలో ఎత్తబడకుండా ఇక్కడ దిగబడిపోయినప్పుడు ఈ లోకమే మనల్ని హేళన చేస్తుంది అంట. ఓహోహో, నువ్వు క్రైస్తుడు అన్నావు కదా, నిన్ను ఎందుకు వదిలేశాడు మీ దేవుడు, నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అని మనల్ని హేళన చేస్తుందంట. కాబట్టి ఈ లోకం కూడా మరి ఈ సంఘము ఒక్కోసారి ఏమవుతుందండి, లోకముతో ఏకమయటం వల్ల మరి మనము దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటాం అనమాట. దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవుడు మనతో సహవాసం చేసినప్పుడు ప్రభు యొక్క ఆ సన్నిధిలో మన ఆత్మీయత మరి మరింతగా పెరిగి ప్రభువుకు సమీపంగా ఉండి ఏ నిమిషంలో ప్రభు వస్తున్నాడో ఆ సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరుస్తాడనమాట. దేవునితో ఏకీభవించేవారు ఎప్పుడు కూడా అపవాదితో ఏకీభవించరంట. శరీరంతో ఏకీభవించేవారు మరి శరీరానుసారంగా మరి నడిచేవారు లోకానుసారంగా నడుచుకుంటా ఉంటారనమాట. కానీ దేవుణ్ణి హత్తుకునేవారు మాత్రము దేవునికి స్నేహితులై ఉంటారని ప్రభు చెప్తున్నారు. నిర్గమాకాండం 33:11 అంటున్నాడు, మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంటే మోషే గారు ఎప్పుడు మరి ఆయనతో మాట్లాడగలిగారు? ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిని ఆయన మరి ఉండటానికి ఆయన ఇష్టపడినప్పుడు, దాని కొరకు ఆయన సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు, ఆయనతో సహవాసం చేయటకు వెళ్ళినప్పుడు ప్రభు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడారంట. మరి మనం ఎవరికి స్నేహితులము? మనం దేవునికి స్నేహితులమా లేకపోతే లోకానికి స్నేహితులమా? మనం ఒకసారి పరిశీలించుకుందామండి. దేవునితో స్నేహించే వారికి దైవ నైజం వస్తుందంట. దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి మనలో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దేవుని రూపంలోనికి మారేటువంటి అవకాశం మనకి ఇస్తాడు ప్రభు. అందుకే ప్రభు మనల్ని అంటున్నాడు, మీరు దైవములు అంటున్నారు ప్రభు. కాబట్టి దేవునితో సహవాసం చేయటకు మనము ఇష్టపడాలన్నమాట. మరి అలాగే మరి యాకోబు పత్రిక 2:23 అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడంట, అతనికి నీతిగా ఎంచబడిందంట అని లేఖనంలో చెప్తుంది. కానీ మరి అక్కడే వాక్యంలో అంటుంది, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఎందుకంటే దేవుని నమ్మాడు కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు ఒక స్నేహితుడిగా ఆయన ఉన్నాడనమాట. 4వ సంగతి ఏంటంటే, విశ్వాసులతో కూడా మనం ఏకీభవించాలి. రక్షణ పొందిన వారితో మరి మందలోని గొర్రెలతో మనము సహవాసం చేసినట్లయితే మందకు దూరంగా వెళ్లకుండా మందను అనుసరించి మనము వారి వెనకాల మనము ఉంటాము. కాబట్టి తప్పిపోయిన గొర్రెల వల్లే మనం మంద నుండి దూరం అయిపోతే
మనకు దేవుడు ఆ కాపరి అనేటువంటి ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క మరి ఆయన అంటున్నాడు కదా, దావీదు మహారాజు 23 దావీదు కీర్తనలు అంటున్నాడు కదా, మరి ఆయన యొక్క మరి ఆయన పచ్చిక గల చోట్ల నన్ను మరి పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? మనము సహవాసంలో ఉండాలి. మనము మరి దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి. లోకముల యొక్క సహవాసంలో ఉన్నట్లయితే మనం ప్రభు నుండి వచ్చేటువంటి ఈ మేలులను మనం పోగొట్టుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మరి అదే కాకుండా ప్రభు అపోస్తల కార్యములు 2:42 అంటున్నాడు, అపోస్తల బోధ యందును సహవాసం నందును రొట్టె విచ్చుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక వారు ఉన్నారట. అలాగ మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే దేవుని మరి 5వ పాయింట్ గా ఏంటంటే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి. మనం సత్క్రియలు కలిగిన వారమై ఉండాలి. దేవుని ఎదుట నిర్దోషులంగా నిలబడాలంట. రేపు పొద్దున ప్రభు మనలను తండ్రి ఎదుట మనల్ని నిర్దోషంగా నిలబెట్ట శక్తి గలవాడు అనే వాక్యంలో ఉంది కదా. ఆ విధంగా మనం ఉండాలంటే ప్రభు ఎదుట మనము మంచి మనస్సాక్షిని కలిగిన వారమై మనం చేస్తున్న ప్రతి దాని విషయంలోనూ మనము ప్రభువుని అనుసరించి నడుచుకోవాలన్నమాట. మరి లేవి కుమారులు ఉన్నారు, ఏలీ కుమారులు ఉన్నారు. వాళ్ళంట దేవుని ఎదుట దోషులుగా ఎంచబడ్డారట. మరి ఆ విధంగా మనం ఉండకుండా మనం సహవాసంలో దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కలిగిన వారమై దేవుని కొరకు మనము నిలబడిన వారమై ప్రతి విషయంలోనూ ప్రభుని మరి ప్రభుతో సహవాసం చేస్తున్న వారమై విశ్వాసంతో సహవాసం చేస్తున్న వారమై ప్రతి విషయంలోనూ ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటూ మనం ఉన్నట్లయితే మనము రాకడకు సిద్ధపడగలం అనమాట. జల ప్రవాహం నుండి మనలను రక్షించగలిగింది ఏంటండి? మరి నోవహు కాలంలో ఆ ఆయన ఓడని తయారు చేశాడు. దాంట్లోకి మరి దేవుడు చెప్తున్నాడు అందరినీ రమ్మని మరి చెప్పమంటే నోవహు గారు వాళ్ళందరికీ చెప్పారట. కానీ ఏ మనుషులు కూడా రాలేదట. నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడగలిగింది. ఎందుకంటే వారి విధేయత చూపారు కాబట్టి. కనుక నోవహు వాడ జల ప్రయాణం నుండి వాళ్ళని రక్షించింది. అలాగే మరి భూమిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జంతువులను, పక్షులను, ప్రతి విధమైనటువంటి జీవరాశులను దేవుడు మరి పేరుగా మరి ఇద్దరిద్దరిగా మరి పంపించినప్పుడు అవన్నీ కూడా రక్షింపబడి. ఎందుకంటే అవన్నీ కూడా దేవునికి విధేయత చూపుని దేవుని ఏర్పాటు చొప్పున ఆ ఓడలకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు అన్నమాట. మరి అలాగే మనకు మరి అగ్ని గంధకాల నుండి మరి లేక్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, మరి అటువంటి దాంట్లో మనల్ని ఏమి రక్షిస్తుందంటే మన సిద్ధపాటు అనేటువంటి ఓడలో మనం సిద్ధపడినప్పుడు దేవుని యొక్క మరి కార్యాలను అనుసరించి నడుచుకుంటూ ఆయన యొక్క క్రియలను మనం చేసినట్లయితే దాంట్లో మనము ఈ యొక్క అగ్నిగుండం నుండి మనము తప్పింపబడతాము. కాబట్టి దాని నుండి నిత్య జీవంలోకి మనము వెళ్ళటానికి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఏంటంటే 7 ఏండ్ల శ్రమను తప్పించుకుని మరి సిద్ధపాటు కలిగి ఆ యొక్క మరి మేఘములోనికి ప్రభువుతో పాటు పెండ్లి విందులోకి వెళ్ళిన వారు ఖచ్చితంగా వారు రక్షింపబడిన వారు, మరి చాలా మరి ధన్యత కలిగిన వారు, మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగిన వారు. 7 ఏండ్ల శ్రమల్లో కూడా కొంతమంది రక్షింపబడతారని ఉంది. కానీ మొట్టమొదట వెళ్ళిన వారు ప్రథమ ఫలంగా మరి ప్రభు సన్నిధిలో అక్కడ కనపడేవారు. కాబట్టి మరి దానిలోకి ఈ అగ్నిగుండంలో ఈ యొక్క 7 ఏండ్ల శ్రమలను మనం తప్పించుకోవాలి. మరి ఆఖరి దినాల్లో దేవుడు తీర్పు తీర్చినప్పుడు అగ్నిగుండంలో మనలో వేయబడకుండా ఉండాలంటే మనం ఈ యొక్క శ్రమల నుండి తప్పించుకోవాలంటే మనకు సిద్ధపాటు ఎంతైనా అవసరం ఉంది. కనుక దేవుడు అనేక మంది భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో వాక్యం ఎంతగా ప్రబలిపోతుందంటే ప్రతి చోట మీరు వినండి, దేవుని వాక్యం మనకు వినపడుతుంది. మనం యూట్యూబ్ లో చూసినా, ఫేస్బుక్ లో చూసినా, మరి ప్రత్యక్షంగా మరి చేసేటువంటి ఈ యొక్క ప్రచారాలను బట్టి, రేడియో మినిస్ట్రీస్ ని బట్టి ఎన్ని రకాలుగా దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనము నిర్లక్ష్య పెట్టినట్లయితే ఆ అగ్ని గంధకములు గలటువంటి అగ్నిగుండంలో పడతామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడటకు మనము
మనల్ని ఆయత్తపరుచుకుందాము. అటు ధన్యత దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు కలుగు చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని సన్నిధానానికి వెళ్దాము. మన కొరకు ప్రభు ఆల్రెడీ వచ్చి ఉండగా ప్రభు సన్నిధానంలో మనం నిల్చున్న మనము మనోనిదానం కలిగిన వారమై ప్రభు యొక్క క్రియలను మరి ప్రభు యొక్క కార్యములను తలంచుకుంటూ ఆయన పాదాల దగ్గర మనోనిదానం కలిగిందాము. ఈ లోక సంబంధమైన వేటిని మన మనసులో దగ్గర అనేక మంచి మరి కాన్సన్ట్రేషన్ తో, మన మంచి మనస్సాక్షితో, మంచి మరి ప్రభు మీద దృష్టి నిలుపుకునేటువంటి మరి ఆ మనస్సుతో ప్రభు సన్నిధిలో మనము నిలిచిద్దాం. మనోనిదానం కలిగిన మనము మన పాపములను ఒప్పుకుందాము. పాపంతో పోలు అనేది చాలా అవసరము. ఎందుకంటే మనం ఆలోచనలో కానీ, క్రియలో కానీ, తలంపులో కానీ, మరి ఏ విషయంలోనైనా సరే పడకలతో, నడకలతో మనం ఏ విధమైనటువంటి ప్రభుకి వ్యతిరేకంగా మనం ఏమి కార్యం చేస్తున్నా దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన చేత మనం క్షమింపబడినట్లయితే మనము దేవుని రూపంలోనికి మారగలము. దేవుని సన్నిధానానికి వచ్చిన మనము, దేవునితో సహవాసం చేయటకు వచ్చిన మనల్ని మనము శుద్ధి చేసుకోనాలంటే మన పాపములను ఒప్పుకొనాలి. ఒప్పుకున్న మనము మన పాపములను ప్రభు చేత క్షమింపబడి మనము శుద్ధి చేయబడి మనము మరి ఒకసారి ఆ పాపముల తప్పి తిరగకుండా ఉండుటకు కావలసినటువంటి శక్తి బలాలు కావాలంటే మన మనసులలో ఒకసారి తీర్మానం చేసుకుందాం. మనం ఏ పాపములు అయితే ఒప్పుకున్నామో ప్రభువా వాటిని చేయకుండా ఉంటాను ప్రభువా అని మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. నాయనా, నీవు మాకు బోధించిన విధంగా నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటానయ్యా అని మనం తీర్మానించుకుందాం. నీవు మాకు బైబిల్లో ఇచ్చినటువంటి నీ యొక్క ఆచారాలు ప్రభా నా తండ్రి, అవి లోక సంబంధమనే కాకుండా పరిశుద్ధ సంబంధమైనటువంటి ఆ ఆచారములు మేము అనుసరించి నడుచుకుంటూ నీ యొక్క కృపలో, నీ యొక్క దయలో మేము పెరుగుటకు ప్రభా మేము తీర్మానించుకుంటున్నామయ్యా. కనుక మాకు సహాయం దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాము. అలాగే నాయన నీతో మేము ఏకీభవించాలని, నీతో సహవాసం చేయాలని ప్రభా, అలాగే ప్రభా నీవు నీ ద్వారా రక్షింపబడ్డ నీ బిడ్డలతో సహవాసం చేస్తామని మేము తండ్రి నాయన తీర్మానించుకుంటుండగా ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభా. మా తీర్మానంలో మేము నిలబడటకు కృప చూపండి తండ్రి అని ప్రభుని ఎదుట మనం తీర్మానించుకుందాం. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనం ఉండటానికి ప్రభు మనకు సహాయం దయచేయాలని మనం ప్రభు దగ్గర తీర్మానించుకుందాం. మనం పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యము పొందగోరగలుగుటకు, పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరచుటకు ఆయనకు ఎదుట మనము ప్రభు యొక్క క్రియలను చేయుటకు సిద్ధపరచుకుందాం. మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉండటకు నేను సరి చేసుకుంటకు నేను తీర్మానించుకున్నాను. నాకు సహాయం దయచేయండి తండ్రి. మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా నేను ఉండాలనుకుని నిర్ణయించుకున్నాను ప్రభా. నాకు సహాయం దయచేయండి అని ప్రభువుని వేడుకున్నాను. తీర్మానించుకున్న మనము ప్రభువుకు సమర్పించుకుందాము. ఎందుకంటే మనము మనుషులము, బలహీనులము, అనేక కార్యములు చేయలేని స్థితిలో ఉండేవారం మనం. కానీ ప్రభు సమస్తము చేయగలవాడు.
ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ప్రభు పాదాలకి మనలను మనము అప్పగించుకుని ప్రభు యొక్క క్రియల చొప్పున నడుచుకుంటకును, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకును, దేవునికి ఇష్టమైన రీతిలోకి మనం మార్పు పొందుటకును, ఆయన మనము పోగొట్టుకున్న మరి మహిమను మరలా ఆయన ద్వారా పొందగలుగుటకును మరి ప్రభువునకు మనము సమర్పించుకుందాము. అలాగే సమర్పించుకున్న మనము ప్రభు చేత మనము కరెక్ట్ చేయబట్టి మనము అడుగుడి మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక మనకున్నటువంటి అక్కర్లను మనము అడుగుదాము. ప్రభా, ఈ లోకంలో మరి లోకాన్ని జయించి నా తండ్రి లోకంతో సహవాసం చేయకుండా లోకాన్ని అనుసరించి నేను నడుచుకోకుండా ఉండాలంటే ప్రభా నాయన నీ సహాయం నాకు ఎంతైనా అవసరం ప్రభా. నీ పరిశుద్ధాత్ముడు మాకు బోధించుచున్నప్పుడు దాన్ని మేము గుర్తించగలుగుటకు ప్రభా నాయన నీ చిత్తానుసారంగా మేము నడుచుకోగలుగుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. నాయన మేము లోకములో ఉన్నప్పుడు ప్రభా నాయన నీ రాకడకు సిద్ధపడకుండా ఉన్నట్లయితే, ఇక్కడ విడవబడినట్లయితే లోకమే మమ్మల్ని హేళన చేస్తుంది ప్రభా. కనుక నా ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. మనం ఎన్నోసార్లు మరి ఆత్మలో మరి జారిపోయే స్థితి రాకుండా ఉండటకు ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. మేము నీ బిడ్డలముగా ప్రభా నా తండ్రి నిన్ను అనుసరించి నడిచే వాళ్ళముగా ప్రభా నాయన మేము ఉండుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీకు రాకడలో ఎత్తబట్ట కావాల్సిన సంపూర్ణతను ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నీ వాక్యము వినుట, దాన్ని విశ్వసించుట, మరి నీ ఆజ్ఞకు విధేయులమై మేము నడుచుకున్నట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి అని ప్రభుని వేడుకున్నాం. నీవు మాకు నిర్ణయించిన ఆచారములను ప్రభా ఆజ్ఞలను ప్రభా నాయన మేము అనుసరించి నడుచుకుంటకు మాకు సహాయం దయచేయండి ప్రభుని వేడుకున్నాము. ఆయన ఈ యొక్క 7 ఏళ్ల శ్రమలో మేము విడవబడకుండా నా ప్రభా రాకడలో ఎత్తబడగలిగి నీ పెండ్లి విందులో నీతో ప్రభా నాయన నీ ప్రక్కన కూర్చుని నీ ముఖాన్ని చూస్తూ నాయన నీవిచ్చే ఆనందంతో ప్రభా నాయన పెండ్లి విందులో ప్రభా మేము నీతో పాటు ఉండగలుగుతాం ప్రభా. అట్టి మరి శక్తిని బలాన్ని ప్రభా నా తండ్రి సిద్ధపాటును మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మనము మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి మరి ఈ యొక్క అవకాశాల నిమిత్తము రాకడకు సిద్ధపట్టకు మనల్ని సిద్ధపరచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అనేకమైనటువంటి ఆపదల నుండి తప్పించుచున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. గడిచిన వారమంతా మనల్ని కాపాడి మరి ఒక నూతన వారంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టుకుని మనకు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించుచు మనల్ని సరైన దారిలో నడిపించుచు చేయి పట్టుకుని నడిపించుకున్న దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుందాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో, ఎందుకంటే దేవుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మోషేతో మాట్లాడి అన్న దేవాది దేవుడు
ఆయన బిడ్డలమైన మనతో కూడా మాట్లాడగలిగిన వారు కాబట్టి మనలను మనము ప్రభు యొక్క వాక్యము మరి ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడాలని ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అని ప్రభుని వేడుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉందాము. ఎందుకంటే ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియపరచగలవారై ఉన్నారు. ప్రభు మార్గాల్లో నడిపించవలసిన వారై ఉన్నారు ప్రభు. కనుక ఆయన చిత్తానికి అప్పగించుకున్న మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మీద దృష్టిని కేంద్రీకరించుకుని ప్రభు మనకు కనపడు పర్యంతము మనకు అంధకార సంబంధమైన కన్నిటి పొరలను దేవుడు తీసివేసి ప్రత్యక్షంగా ఆయన చూడగలిగే ధన్యతను మనందరికి దయచేయలాగన కొద్దిసేపు మౌనంగా ఉందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు.
నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా నీకు వందనాలు ప్రభా. నాయన పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతటినీ నీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. నీవు మాలో విత్తన వాక్యం ప్రభా దృష్టిలో ఎత్తుకొని పోకుండా నాయన వాక్యాన్ని మేముతో ప్రభా ధ్యానించుకుంటూ ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి వాక్యానుసారముగా నడుచుకుంటూ నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండగలుగుతాం నాయన. నీతో సహవాసం చేయటూ లోక సహవాసాన్ని మేము విసర్జించు ప్రభా నాయన. ఆయన నీవిచ్చినటువంటి నీ యొక్క మాతో పాటు నా తండ్రి నాయన రక్షణ పొందిన నీ బిడ్డలతో సహవాసం చేస్తున్నా ప్రభా. మేము మంచి మనస్సాక్షి కలిగిన వారమై నాయన ప్రభా నా తండ్రి నీ యొక్క రాకడ యందు ప్రభా మా ఆత్మ జీవము శరీరము ప్రభా నా తండ్రి నిందారహితముగాను సంపూర్ణముగాను మేము ఉండగలుగుతాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించమని మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరచమని నా ప్రభా. ఆయన ప్రతి విషయంలోనూ నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేసిన ప్రభా. ఆయన ప్రభా నీ సన్నిధిని మాతో ఉంచి ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నీ రూపంలోనికి మార్చుకోమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని ఈ 7 ఏళ్ల శ్రమ నుండి మమ్మలను మా కుటుంబాలను ప్రభా ఆయన నువ్వు తప్పించి నా ప్రభా నా తండ్రి నాయన నీతో ప్రభా తండ్రి నాయన సహవాసం చేస్తూ ప్రభా నాయన ఆనొక్క గారు ఏ విధంగా అయితే నీతో సహవాసం చేస్తూ నీ చేత కొనుక్కోబడ్డారో ఆ విధంగా మేము కూడా కొనుక్కోబడగలిగిన గొప్ప స్థితిని మాకు దయచేయమని త్వరలో పెండ్లు కుమారుడు గారు ఆయన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.